గొప్పదైతే ప్రపంచంలో అన్ని శక్తులు నీకు సహకరిస్తాయి. మామూలుగా మనకు ఒక లక్ష్యం ఉంటుంది, లేదా మనకు ఒకటి సాధించాలన్న తపన ఉంటుంది. మనసా వాచా కర్మణ అహర్నిశలు, ఈవెన్ మన సబ్ కాన్షియస్ మైండ్లో నిద్రపోయేటప్పుడు కూడా అది కనుక మనకు తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా మన లక్ష్యం మనం సాధించవచ్చు. మనందరికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, లేదా పలానా టార్గెట్ అచీవ్ చేయాలి అనే కోరిక ఉంటుంది. కోరికలు ఉండటం సహజమే, కానీ ఎంతకాలం పట్టినా సరే దానికోసం మనం ఫైట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి మన లక్ష్యం చేరుకునే అవకాశం మనకు దొరుకుతుంది. ఆ టైం వరకు మనం వేచి చూడాలి. మన లక్ష్యం కోసం మనం అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంటే, మనసులో, ఆలోచనలో, చేసే పనుల్లో అదే టార్గెట్గా పెట్టుకుని చేస్తూ ఉంటే, దానికోసమే కష్టపడుతుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శక్తులు, ఈ ప్రపంచంలో ఉన్న అందరూ, అంటే అది ఇంటెన్షనల్ కాకపోవచ్చు, తెలియకుండానే మొత్తం ఈ ప్రపంచమే మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. అదే విజయ రహస్యం. అంటే ఒకటి తలుచుకున్నప్పుడు మన నరాల్లోనూ, మన రక్తంలోనూ, మన కండరాల్లోనూ దాన్ని నింపుకోవాలి అని చెప్పారు వివేకానంద గారు. ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మనం గనక ఒకటే మన శరీరంలో నింపుకుని ఉంటే, దానికి సంబంధించి పగలు రాత్రి కష్టపడితే ఖచ్చితంగా అది మన చెంతకు వస్తుంది. అంతకంటే గొప్ప కీర్తి కూడా మన దగ్గరికి వస్తుంది. అదే ఈ జీవిత రహస్యం.